పశ్చిమ బెంగాల్లో 15 నెలల పాటు ఎదురు లేకుండా అధికారం చెలాయించిన టీఎంసీకి ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఎంసీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీఎంసీ పార్టీ సీనియర్ నేత, లోక్సభ ఎంపీ కకోలి ఘోష్ దస్తదార్ బహిరంగంగా బీజేపీకి మద్దతు పలికారు. అంతేకాదు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన 100 మంది కౌన్సిలర్లు టీఎంసీకి రాజీనామా చేశారు. మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం కూడా టీఎంసీని వీడే అవకాశాలున్నట్లు చెప్పారు. సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ దస్తదార్ భర్సత్ సంస్థాగత జిల్లా అధ్యక్ష పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఆమె పార్టీ ప్రచార వ్యూహం, నాయకత్వ ప్రాధాన్యతలపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. 4 సార్లు భర్సత్ ఎంపీగా గెలిచిన ఆమెను పార్టీ ఎన్నికల పరాజయం తర్వాత లోక్సభలో చీఫ్ విప్ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో సీనియర్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని నియమించిన కొద్ది రోజులకే ఈ రాజీనామా జరిగింది. అవినీతి, నేరమంగీకరణ ఆరోపణలపై కూడా ఘోష్ దస్తదార్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీని వీడొద్దని కౌన్సిలర్లకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసినప్పటికీ ఎవరూ ఆమె మాటకు విలువ ఇవ్వడం లేదు. టీఎంసీకి రాజీనామా చేసిన చాలా మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో బీజేపీ మరింతగా విస్తరించే అవకాశం ఉంది.